ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సో మనకి చాలా డేస్ నుంచి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో ఎంఎడ్ అండ్ ఎంపెడ్ వాళ్ళకి సంబంధించింది November 6, 2025 మనకి ప్రెస్ నోట్ రిలీజ్ అయింది. ఓకే, సో ఎంఎడ్ వాళ్ళు ఎంపెడ్ వాళ్ళు ఇంతవరకు మీకు ఫస్ట్ పేజ్ జరగలేదు. ఓకే, నార్మల్ పీజీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో డిగ్రీ అయిపోయినాక పీజీ చేసే వాళ్ళకి ఫైనల్ పేజ్ కూడా అయిపోయింది. ఓకే, ఇప్పుడు వాళ్ళకి అలాట్మెంట్ ఉంది. సో వాళ్ళకే నడుస్తుంది. సో మీకు వాళ్ళకి సంబంధం లేదు. మీకు ఇంతవరకు అసలు ఫస్ట్ పేజ్ అనేది జరగలేదు. ఓకే, చాలామంది సర్టిఫికేట్స్ అప్రూవ్ చేసారు. కొంతమంది సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అప్లై అయిపోయింది, కొంతమంది పెండింగ్ ఉన్నాయి, కొంతమంది అప్రూవ్ అయినాయి. నో ప్రాబ్లం. ఓకే, సో ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు దీనికి సంబంధించిన నోటీసు ఇక్కడ చూసుకోవచ్చు. ఎంపెడ్ ఫస్ట్ పేజ్ ఆఫ్ అడ్మిషన్స్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ విల్ కమెన్స్ ఫ్రమ్ November 8. మనకి ఎవరైతే ఇప్పుడు ఎంపెడ్ వాళ్ళు ఆల్రెడీ సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేసిర్రో మీకేం అవసరం లేదు, ఆల్రెడీ అప్లోడ్ చేసిన వాళ్ళు. బట్ ఎంపెడ్ వాళ్ళు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కూడా ఇంతవరకు చేసుకొని వాళ్ళు, సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అంటే సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేయడం, అది సబ్మిట్ అవుతుంది, తర్వాత అప్రూవ్ అవుతుంది కదా. సో అది అప్రూవ్ అంటే ఇంతవరకు కూడా సబ్మిట్ చేసుకుని వాళ్ళకి ఇచ్చింది. ఇక్కడ చూసుకోవచ్చు, రిజిస్ట్రేషన్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఫర్ ఆన్లైన్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ November 8 నుంచి 11 వరకు, అంటే 8, 9, 10, 11 4 days దీనికే ఇచ్చారు. బట్ ఇక్కడ 99% అందరూ ఆల్రెడీ సర్టిఫికేట్ అప్లోడ్ చేశారు. సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అయిపోయింది ఆల్రెడీ. ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అనేది సర్టిఫికేట్స్ అప్లోడ్ చేశారు, మనలో అప్రూవ్ కూడా అయిపోయినాయి. సో మీరు డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఎవరైనా ఎంపెడ్ వాళ్ళు ఇంతవరకు కూడా సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసుకోకపోతే ఈ November 8 నుంచి 11 వరకు అది ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకోవచ్చు, వెరిఫికేషన్ ఆఫ్ డీటెయిల్స్ అవైలబుల్ ఫర్ క్యాండిడేట్, మనకి కరెక్షన్ అని ఉంది కదా. సో సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో ఏదైనా డాక్యుమెంట్ మీరు చక్కగా పెట్టకపోతే, లేటెస్ట్ ఇన్కమ్ పెట్టకపోయినా, ఇంకేమైనా ఈడబ్ల్యూఎస్ పెట్టకపోయినా, ఇంకేదైనా సర్టిఫికేట్ పెట్టకపోయినా, ఇలా మనకి November 12 రోజు వాళ్ళకి మెయిల్ పెట్టాలి. సో వాళ్ళు చూసుకుంటారు, సెట్ చేస్తారు. అండ్ మెయిన్ వెబ్ ఆప్షన్స్ ఇప్పుడు అందరూ 99% ఆల్రెడీ అప్రూవ్ అయిపోయింది. ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది. సో మీరు 12 and 13 2 days ఇచ్చారు. November 12, సో November 12 and 13 ఈ 2 daysలో మనకి వెబ్ ఆప్షన్స్ అనేది ఉంటుంది. ఈ వెబ్ ఆప్షన్స్లో మీకు అప్పుడు లాగిన్ అవుతుంది, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఓకేనా. సో ఫస్ట్ పేజ్ ఇదే, ఇప్పుడే కాబట్టి ఫస్ట్ పేజ్ ఎంపెడ్ అయినా మంచిగా పెట్టుకోరు వెబ్ ఆప్షన్స్. నెక్స్ట్ మనకి 12, 13 వెబ్ ఆప్షన్స్ అయిపోతే 14th రోజు ఎడిటింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఉంటుంది. సో అట్లా ఇచ్చేసారు, ఎందుకంటే గట్టిన ఎవరైనా మిస్టేక్స్ చేస్తారు, మళ్ళీ వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకోనికి 14th రోజు ఇచ్చారు. డిస్ప్లే ఆఫ్ ఫస్ట్ పేజ్ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఇక్కడ చూసుకోవచ్చు. ఫస్ట్ పేజ్ అనేది అంటే సెకండ్ పేజ్ కూడా ఉంటుంది మీకు. సెకండ్ పేజ్ ఈజ్ ద ఫైనల్ పేజ్. ఫైనల్ పేజ్ అనేది ఏంటిది? సెకండ్ పేజ్. మీకు సెకండ్ పేజ్ ఈజ్ ద ఫైనల్ పేజ్. సో మనకి ఇది ఫస్ట్ పేజ్. ఈ ఫస్ట్ పేజ్లో మీరు మంచిగా ట్రై చేసుకోరి, మీకు అనుకున్న సీట్ ఫస్ట్ పేజ్లోనే రావాలి. అండ్ సెకండ్ పేజ్ కూడా ఉంటుంది, ఇది అయిపోయిన తర్వాత. ఇది ఎప్పుడు మనకి November 16 రోజు అలాట్మెంట్ అవుతుంది మీకు. ఇంకా చాలా టైం, ఇంకా 10 రోజులు ఉంది. ఓకే, 10 days ఉంది ఇంకా. November 16 అలాట్మెంట్ అవుతుంది. అండ్ రిపోర్టింగ్ టు ద రెస్పెక్టివ్ కాలేజ్ బై ద క్యాండిడేట్స్ అప్ టు November 18 అంటే ఏంటిది? 16th రోజు అలాట్మెంట్ అయిన తర్వాత ఎంపెడ్ వాళ్ళు కానీ ఎంఎడ్ వాళ్ళు కానీ 18th లోపు, అంటే 17, 18 జస్ట్ 2 days టైం ఉంది. 17, 18 ఈ 2 daysలో మీరు వెళ్ళి కాలేజీలో జాయిన్ కావాలి. మీ ఆల్ ఒరిజినల్స్ పట్టుకొని పోవాలి, జిరాక్స్లో 2 సెట్లు పట్టుకొని పోవాలి, టీసీ ఒరిజినల్ ఉండాలి, అవన్నీ ఉండాలి. 16th అలాట్మెంట్ అవుతుంది. 17, 18 2 days వెళ్ళి జాయిన్ కావాలి. ఓకే, సో మనకి ఇది November 6 ఈరోజే వచ్చింది నోటీసు. అండ్ సెకండ్ పేజ్ మనకి ఇది ఉంది కదా, November 18 ఉంది కదా. November 18 తర్వాత సో ఇంకా ఒకవేళ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే, సీట్ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే సెకండ్ పేజ్ పెట్టాలంటే పెడతారు. అండ్ సెకండ్ పేజ్ అనేది మనకి ఇప్పుడు November 18 ఉంది కదా, November 20 అనుకోండి. సో November 20 తర్వాత సెకండ్ పేజ్ అనేది పెడతారు. ఈ November 2 వరకు మొత్తం అయిపోతాయి, మీకు కూడా అయిపోతాయి. ఓకేనా. సో టెన్షన్ పడకండి, మీకు చాలామంది చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నారు. November 12, 13 వెబ్ ఆప్షన్, 16 అలాట్మెంట్, ఇది ముచ్చట. ఓకేనా. సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఎవరైనా చేసుకోకపోతే November 8 నుంచి 11 వరకు చేసుకోవచ్చు. తర్వాత 12, 13 వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. తర్వాత 16th అలాట్మెంట్ ఉంటుంది. 16 అలాట్మెంట్ అయిపోయాక 17, 18 2 daysలో కాలేజ్కి వెళ్ళి ఫస్ట్ పేజ్లో ఎక్కడైతే వచ్చిందో అక్కడ పోయి జాయిన్ కావాలి. జాయిన్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ పేజ్ పెట్టుకోవచ్చు మీరు. ఓకేనా. సెకండ్ పేజ్లో మీకు మళ్ళీ వేరే సీట్ ట్రై చేసుకోవాలనుకుంటే ఓకే. ఐ హోప్ ఎంపెడ్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రీచ్ అవుతుంది అనుకుంటున్నా. అందరికీ షేర్ చేయండి. మనలో ఉండేదే లిమిటెడ్ మెంబర్స్, బీఈడీ చేసి మళ్ళీ ఎంఈడీ చేసేవాళ్ళు, బీపెడ్ చేసి మళ్ళీ ఎంపెడ్ చేసేవాళ్ళు. సో అది మీకోసమే ఇన్ఫర్మేషన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. చాలా పేషెన్సీ కొద్ది వెయిట్ చేసారు, చాలా మెసేజ్లు వచ్చినాయి. ఈ అప్డేట్ అనేది మీకు కొంచెం రిలాక్స్ ఇస్తాను అనుకుంటున్నాను. ఓకే, ఎనీవేస్ ఉంటా మరి, బాయ్, సైనింగ్ ఆఫ్.
దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.